పోలీసులు తనిఖీ చేశారు. ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఉద్యోగులు ఎవరూ ల్యాప్టాప్లను బయటికి తీసుకువెళ్లొద్దని సూచించారు. డేటా సర్వర్లను స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో చాలా చీకటి జీవోలు ఉన్నాయి అని భావిస్తున్న కూటమి రెవెన్యూ శాఖలో ఫైళ్లు భద్రం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములు భారీగా చేతులు మారాయని అనుమానిస్తున్నారు. ఎటువంటి భూములు కేటాయించొద్దని ఆదేశించారు. అధికారుల బదిలీ ఫైల్స్ కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్నెన్ని కుంభకోణాలు చేసిందో, ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసిందో లోతుల్లోకి వెళ్లి చూస్తే గానీ తెలియదని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వ కుంభకోణాలపై తెలిసిన పైపైన మాత్రమేనని, అసలు విషయం లోతుల్లోకి వెళ్తే శోధిస్తేనే అర్థమవుతుందని చెప్పారు. దీంతో వైసీపీకి కొమ్ము కాసిన అధికారుల్లోనూ టెన్షన్ మొదలైంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వ నిర్ణయాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందే అన్ని కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ డేటా బయటికి పోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ చర్యలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజ్, ఏదైతే 4వ తారీఖు ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఘన విజయం సాధించడంతో కూడా నిన్నటి నుంచి అంటే 5వ తేదీ నుంచి కూడా చంద్రబాబు మార్కు రాజకీయం ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 2019 నుంచి 2024 మొన్నటి వరకు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, ఆ నిర్ణయాలకు సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఈ బయటికి పోకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా సచివాలయంలో ఏదైతే ఐటీ వింగ్ ఉందో ఆ ఐటీ వింగ్ అంటే ప్రభుత్వానికి సంబంధించి మొత్తం జీవోలు విడుదలైన డేటా అంతా కూడా అక్కడే సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ సర్వర్ నుంచి కూడా డేటా అనేది బయటికి పోకుండా ఉండటం కోసం నేపథ్యంలోనే నిన్న పోలీసులు డైరెక్ట్గా ఐటీ వింగ్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న అంటే ప్రభుత్వానికి సంబంధించిన ల్యాప్టాప్లు కానీ సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని పరికరాలన్నింటినీ కూడా అక్కడ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డేటా మొత్తాన్ని కూడా ఎక్కడా బయటికి పోనీయకుండా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 2019 నుంచి కూడా 2024 వరకు కూడా చాలా ప్రభుత్వంలో చీకటి జీవోలు అనేది రావడం జరిగింది. అంటే ఇటు ప్రభుత్వం అంటే గవర్నమెంట్ సంబంధించి ఏదైతే జీవోలు ఉన్నాయో అన్నింటిని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా కూడా అన్ని చీకటి జీవోలు విడుదల చేశారంటూ కూడా ఎన్డీఏ నేతలు మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కనిపించింది. ఈ నేపథ్యంలోనే అసలు ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే కంపల్సరీగా అక్కడ ఉన్న ఫైల్స్ కానీ, అక్కడ ఉన్న తీసుకున్న నిర్ణయాలకు కానీ, అక్కడ సర్క్యులేట్ అయిన ఫైల్స్ సంబంధించిన నిర్ణయాలు అన్నీ కూడా సంబంధించిన డేటా అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన నేపథ్యం ఉంది. కాబట్టి నిన్నటి నుంచి కూడా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని జీవోలు, అన్ని డిపార్ట్మెంట్లో మేజర్గా ఓ పక్క రెవెన్యూకు సంబంధించిన డిపార్ట్మెంట్లోను, అలాగే ఐటీ వింగ్కు సంబంధించిన డిపార్ట్మెంట్, ఐటీ వింగ్లో మేజర్గా ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఫైల్ తీసుకున్నా ఎక్కడ అనేది సర్వర్లో డేటా ఉంటుంది. కాబట్టి ఆ డేటా అనేది బయటికి వెళ్లకుండా అంటే డేటా అనేది డిలీట్ కాకుండా బయటికి వెళ్లకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టారు. నిన్న అంతా కూడా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని బయటికి పంపించి ఆ డేటా అనేది చెక్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. దాని నేపథ్యంలోనే సాయంత్రం పూట రెవెన్యూ శాఖ కూడా ఒక సర్క్యులర్ అనేది నిన్న విడుదల చేయడం జరిగింది. రెవెన్యూకు సంబంధించిన ఫైల్స్ అన్ని అక్కడ మంత్రి ఛాంబర్లో ఉన్న ఫైల్స్ కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూకు సంబంధించిన రికార్డులకు సంబంధించి ఏదైతే సచివాలయంలో ఉన్నాయో ఆ రికార్డులన్నీ కూడా తారుమారు కాకుండా బయటికి వెళ్లకుండా నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా అన్నింటిని కూడా స్టోర్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అలాగే కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లుల్ని మంజూరు చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. కాంట్రాక్టులకు ఎవరైతే ఉన్నారో భూములు బదాయింపు కానీ అట్లాంటివన్నీ కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా భూ కుంభకోణం జరిగిందనే ఒక ఆరోపణ అయితే ఎన్డీఏ నేతలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే విచారణ జరిపించాలంటే డాక్యుమెంట్స్ అనే కానీ డేటా అనేది ఉండాలి. కాబట్టి ఎక్కడ అరైజ్ అవ్వకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగానే నిన్నటి నుంచి చంద్రబాబు మార్కు రాజకీయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా మరికొన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకోవడం జరిగింది. అధికారులు ముందుగానే వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్న డేటాని వాళ్ళు అక్కడ భద్రపరుస్తున్న డేటా ఏదైతే ఉందో వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడ డిలీట్ చేసిన అవకాశం ఉందా లేదా అనేది పరిశీలిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.